మరొక అభ్యర్థి దగ్గరికి వెళ్దాం. సో ఆయన ఏం చెప్పబోతున్నారు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్లకు సో ఆయన ఏం అడిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారో తెలుసుకుందాం, వెళ్దాం. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాలా వాతావరణం అయితే చాలా హీట్ ఎక్కుతుంది. సో పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. సో అభ్యర్థులంతా కూడా ఇల్లు కాలనీ అపార్ట్మెంట్లు తిరుగుతూ వాళ్ళంతా కూడా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సో ప్రస్తుతం నాతో పాటు సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. సో నవీన్ యాదవ్ దాదాపుగా 3 టర్మ్స్గా సో ఆయన ఒక పట్టుబదలని విక్రమార్కుడులా ఆయన ప్రయత్నిస్తారు. నాతో పాటు నవీన్ ఉన్నారు. సో నవీన్, సో మొత్తం మీద ఈ ఎన్నిక చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ స్థాయిలో ప్రచారం ఇది ఒక సాదాసీదా ఉప ఎన్నిక, కానీ ఈ స్థాయిలో ఇంత ప్రచారం కల్పించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సాదాసీదా ఉప ఎన్నిక ఏం కాదు, ఇది చాలా బలమైన పెద్ద ఉప ఎన్నిక. ఇది ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ కి 3 సార్లు అవకాశం కల్పించినప్పుడు కూడా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలేదు. జనరల్ 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది, కానీ ఇది దైవ నిర్ణయం అని మేము అనుకుంటున్నాము. ఒకవేళ గోపీనాథ్ గారు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వచ్చేది. చాలా మందికి ఆ విషయం తెలియదు, ఎందుకంటే అది ఆల్రెడీ కోర్టులో మ్యాటర్ ఉంది. May 23 సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 2 months లో కేసు డిస్పోజ్ అయ్యే సమయంలో, ఫైనల్ స్టేజ్ ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం ఇదైంది. ఇట్లున్న ఎలక్షన్ మాత్రం జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వచ్చేది, కానీ ముందే వచ్చింది. ఇప్పటికీ దాదాపుగా 3 సార్లు పోటీ చేస్తున్నారు, ఓడిపోతున్నారు, కష్టపడుతున్నారు, విజయానికి దగ్గరగా వస్తున్నారు. సో ఈసారి ఒక ఉప ఎన్నిక వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? ఈ 3 సార్లు పోటీ చేసినటువంటి అనుభవం ఏమన్నా మీకు అడవుతుందా? చిన్న వయసులో ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసిన. మా కుటుంబానికి ప్రాంతంతో ఎంతో సంబంధం ఉన్నప్పటికీ మా ఎదగనివ్వకుండా ఎన్నో రాజకీయ కుట్రలు జరుగుతాయి. సో మా ఫాదర్ లైఫ్ అట్లా అయిపోయింది. తర్వాత నేను చిన్న వయసులో నన్ను 29 years ఇదే ప్రాంతానికి ఎమ్మెల్యే పోటీ చేసి ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో 2nd place వచ్చిన. ఆ రోజు రాష్ట్రం బైఫర్కేషన్ అయినటువంటి కొన్ని ఆ సమయంలో వేరే ఇష్యూస్ ఆ రోజు 2nd place వచ్చిన. తర్వాత గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ 2018లో. సరే అవకాశాలు రాకుండా 2018లో చేసారు, 23లో చేసినారు. 18లో రాకపోయినప్పటికీ ప్రజలకు మా నాయకత్వం మీద నమ్మకం ఉంది, మా కుటుంబం పట్ల ఒక నమ్మకం ఉంది. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాను. ప్రజల ఆశీర్వాదంతో 20,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు కూడా వెరీ షార్ట్ టైంలో అనేక కుట్రలు అని అనేక తప్పుడు కేసులు నా మీద, నా ఫాలోవర్స్, కుటుంబం మీద, నాకు పనిచేసే వ్యక్తుల మీద, అందరి మీద అనేక తప్పుడు కేసులు పెట్టి నా లైఫ్ స్పాయిల్ చేయాలని ట్రై చేసినారు. బట్ దేవుడు ఉన్నాడు, అన్నీ కూడా నేను త్రూ కోర్టు ప్రొటెక్ట్ అయినాను. నా మనుషులను నేను కాపాడుకున్నాను. ఈరోజు 23లో కూడా నాకు అవకాశం రాకుండా చేసినారు. ఆ రోజు నేను పెద్దలు రేవంత్ అన్న గారి పిసిసి అధ్యక్షులుగా ఉండే, పార్టీకి మా సపోర్ట్ కావాలని పెద్ద ఆయన అడిగినప్పుడు కుటుంబం నిర్ణయం తీసుకొని నేను పార్టీకి జాయిన్ అవ్వడం, నా నామినేషన్ విత్డ్రా చేసుకొని అజరుద్దీన్ గారికి సపోర్ట్ చేయడం. ఈరోజు దేవుడు నన్నే ఒక అభ్యర్థిగా, అంటే నాకు మా ప్రాంతానికి ఒక ముడిపడి ఉంది. ఏదో మీ పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సో రకరకాల ప్రచారం, ముఖ్యంగా మీ ప్రధాన ప్రత్యర్థిగా చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది, నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ అంటుంది, ఆకు రౌడీ అంటుంది, మీ నాన్న పెద్ద రౌడీ అంటున్నారు, ఆయన బైండ్ ఓవర్ చేస్తారు అని చెప్పేసి అంటారు. ఈ మాటలన్నీ మీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఏమనిపిస్తుంది? వాళ్ళ ఆరోపణలు నాకు అక్షంతలు అనుకుంటా. మా ప్రాంత ప్రజలకు నేనేందో తెలుసు, ఈ నగర ప్రజలకు మేమేందో తెలుసు. మా రౌడీ అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఈ హైదరాబాద్లో మొట్టమొదట గడప దొక్కింది కేసీఆర్ మా ఇంటికి. మా ఫాదర్ సాయం కావాలని వచ్చింది. ఓకే, కేసీఆర్ నీలాంటి వాడు ఒక్కడు ఉంటే సాల్ తమ్మి నాకు హైదరాబాద్లో అని. మా ఫాదరు ఆ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఈ నగరంలో బీఆర్ఎస్ని బలపడడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను మా ఫాదర్. సరే, ఈ తర్వాత ఇప్పుడు నేనేమన్నా రౌడీ షూట్ ఉందా నా మీదేమన్నా? వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి ఏదో డైమేజ్ చేయాలని చూసి, కానీ ఐ గాట్ ప్రొటెక్టెడ్. నేను ఒక ఆర్కిటెక్ట్, నిస్వార్థ సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ప్రజా జీవితంలోకి వచ్చిన. మా కుటుంబం, మా ఫాదర్ కోరిక మేరకు. అదే చెప్తున్నాయి కదా, ఈరోజు కొత్తగా బీఆర్ఎస్ నన్ను అవకాశం రాకుండా చేసారు. నవీన్ యాదవ్ అనేటోడు సిటీలో ఎదగొద్దు, వీడు ఎమ్మెల్యే కావద్దు అనేది 2008లోనే ఒక దూరదృష్టితో నాకు ఎంఐఎం వాళ్ళని ప్రెజర్ చేసి నాకు బీఫామ్ రాకుండా చేశారు. అప్పుడు అయిపోయింది. మళ్ళీ 23లో అట్లే చేసినారు. ఈ సమయంలో నాకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పిస్తుంది అని చెప్పి నాకు అనౌన్స్ అయ్యే ఒక 2 days ముందు నుండి నా మీద అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. వాళ్ళ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి. కానీ ఒక నినాదం అయితే ఎన్నికల్లో ప్రధానంగా పోతుంది, అభివృద్ధి కావాలా, రౌడీయిజం కావాలా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ చాలా యూత్ ఉన్నారు. సో అలానే 80% మంది బస్తీలలో ఉంటారు, స్లమ్ ప్రజలంతా కూడా ఉంటారు. సో బీఆర్ఎస్ చేసేటువంటి ఆరోపణల విషయంలో వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుని ఉండేది? మా కుటుంబం
చరిత్రలో ఒక గజం స్థలం కబ్జా చేసింది లేదు, ఒక రూపాయి ఎక్స్టార్షన్ చేసింది లేదు. నిరంతరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్ అండ్ రిలీజన్ మా ఫాదర్, మా కుటుంబం పబ్లిక్ అండగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నా మీరు అన్నట్టు 80% పేద బస్తీలు ఉంటాయి ఇక్కడ, వాళ్ళకి పాపం చట్టాల మీద అవగాహన ఉండదు, అవన్నిటి మీద వాళ్ళకు ధైర్యంగా అండగా మేము ఉంటున్నాం. మేము నిజంగా నేను రౌడీజం గుండాయిజం చేసేటోళ్ళు అంటే ఎక్కడన్నా ఒక రూపాయి ఎక్స్టార్షన్, మా అసలు రౌడీలు ఎవరు అసలు గుండాలు ఎవరు 14 తారీఖు తెలుస్తుంది. అండ్ బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏందో మా ప్రాంతం తెలుసు. సో ఎందుకు నేను ఈ ఉప ఎన్నిక సాదాసీదాగా జరగాల్సినట్టు ఉప ఎన్నిక ఈ స్థాయిలో ఎందుకు ఇంత ప్రచారం పొందుతుంది అన్నాడనంటే, సో ముఖ్యమంత్రి 7 రోజుల పాటు ఇదే నియోజకవర్గంలో రోడ్ షోలు చేయడం, సో మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క డివిజన్కు 2 మంత్రులు ఉండడం, ఒక్క డివిజన్కు 4 ఎమ్మెల్యేలు ఉండడం, ఎందుకు ఈ స్థాయిలో ఇంత హైప్ ఎందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది? ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. పార్టీని కాపాడుకోవాలి, పార్టీని గెలిపించుకోవాలంటే ప్రతి కార్యకర్త నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు, మీ ఫ్యామిలీ అంతా కూడా లోకల్ నేటివ్ జూబ్లీ హిల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల మీకు ఉన్నటువంటి అవగాహన ఏంది? ఎందుకంటే నాకు తెలిసి ఒక జర్నలిస్ట్గా సో ఎప్పుడు వర్షాలు పడ్డా కానీ రోడ్ల మీద కార్లు పోతాయి, మోటార్ సైకిల్స్ పోతాయి, పడవలు వేసుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, రకరకాల సమస్యలు ఉన్నాయి. సో నవీన్ యాదవ్ గెలిస్తే ఏం చేస్తాడు ఈ 3 ఏళ్లలో? మీరు అన్నట్టు కృష్ణానగర్ ప్రాంతంలో ఆ వాటర్ లాగింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. అది ముఖ్యమంత్రి గారు 3 మంత్రులను అపాయింట్ చేశారు ఇక్కడ, వివేకన్న గారిని, తుమ్మల గారిని, పొన్నమన్న గారిని. వర్షాకాలంలో స్వయంగా వాళ్ళు వర్షాలు పడ్డ సమయంలో ప్రతి దగ్గర వచ్చి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి అధికారులను పిలిపించి దాని మీద ఒక కమిటీ కూడా ఫామ్ అయింది. దానికి స్పెషల్ బడ్జెట్ కింద ఆ నాలా ఎక్స్పాన్షన్ అదంతా డెవలప్మెంట్ యాక్టివిటీకి చేస్తూ ఉన్నారు. దాదాపు 150 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జూబ్లీహిల్స్లో జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఉప ఎన్నికలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కంటే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా చర్చకు వస్తున్నాయి. సో 6 గ్యారెంటీ స్కీమ్స్ అమలు కాలేదు, 420 స్కీమ్స్ అమలు కాలేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఉదాహరణకు మొన్న ఉన్న బడ్జెట్ అంతా వాళ్ళు కాజేసుకొని పోయినారు. ఇప్పుడు రేవంత్ అన్న ఇచ్చినటువంటి మాట, ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ప్రజలు హ్యాపీగానే ఉన్నారు. ఈరోజు నేను ఎక్కడ బస్సులలో తిరిగినా కానీ వైట్ రేషన్ కార్డు పేదోళ్ళకి వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గ్యాస్ సబ్సిడీ 200 యూనిట్స్ కరెంట్, దే ఆర్ హ్యాపీ. వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం పెరుగుతూ ఉంది. డెఫినెట్లీ దాని ఫైనాన్షియల్ బడ్జెట్స్ ప్లాన్ చేసుకొని భవిష్యత్తులో అన్ని ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్ని కూడా నెరవేరుస్తారు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి తీర్తానని చెప్పి నవీన్